కామాక్షి ఇంటికి వచ్చి ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. సింగరాజు దగ్గరికి మీనా అయితే వస్తుంది. నన్ను క్షమించండి, డబ్బులు మీకు ఇస్తానన్న టైంకి ఇవ్వలేకపోయాను, 2 రోజులు ఆలస్యమైంది అంటూ అనగానే, నేను 2 రోజులు ఆలస్యమైన ఎందుకు ఊరుకున్నానో తెలుసమ్మా, జరిగింది మొత్తం నేను తెలుసుకున్నాను. నిన్ను ఆ చింతామణి మోసం చేసింది అని తెలుసుకున్నాను. చింతామణి చేసిన మోసాన్ని చాలా తెలివిగా తిప్పికొట్టి నీకు రావలసిన డబ్బులు నువ్వు తీసుకున్నావని అన్ని వివరాలు తెలుసుకున్నానమ్మా. అందుకనే నేను నువ్వు డబ్బులు లేటుగా ఇచ్చినా మాట్లాడకపోవడానికి కారణం నీ నిజాయితీ నచ్చింది, నీ ధైర్యం నచ్చింది. మోసపోయినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా చాలా తెలివిగా మోసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చావు చూడు. ఒక ఆడపిల్లగా నీ ధైర్య సాహసాలు నచ్చాయి. చింతామణి ఎప్పటికీ మారదమ్మా, తను ఇంతే. తను స్వార్థంతో ఎవరి జీవితం నాశనం చేయడానికైనా వెనుకాడదు అంటూ సింగరాజు అయితే అంటూ ఉండగా, తాను మీకు ముందే తెలుసా సార్ అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. తనెవరో కాదు, నా భార్య. తనకి ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి మోసాలు చెయ్యకూడదు అని, కానీ తను వినిపించుకోవడం లేదు. తను ఎవరిని మోసం చేస్తుందో, ఎవరి జీవితాన్ని అడ్డు పెట్టుకుని తను ఎదగాలని చూస్తుందో అని నేను ఎన్నోసార్లు కంగారు పడుతూనే ఉన్నాను. ఆఖరికి మంచిదానమైన నిన్ను కూడా మోసం చెయ్యాలని చూసింది. ఆ దేవుడు ఊరికనే వదిలిపెడతాడా? తగిన శిక్ష వేశాడు. నా కూతురికి కూడా తన తల్లి బుద్ధి రాకూడదని తనని నేనే పెంచుతున్నాను. తన తల్లి నీడ కూడా నా కూతురు మీద పడనివ్వడం లేదు అంటూ సింగరాజు అయితే చెప్తూ ఉంటాడు. సార్, మీరు అలాంటి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారా? మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. ఆవిడ మాత్రం నిలువెల్లా స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది సార్. అందరూ మీకులాగే మంచితనంతో ఆలోచిస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ మీకు మాత్రం నేను మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. వెంటనే మీకు డబ్బులు ఇస్తానని చెప్పి 2 రోజులు ఆలస్యం చేశాను. కారణం ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అంటూ మీనా అనంగానే, అయ్యో, దీంట్లో నువ్వు చేసిన తప్పేముందమ్మా? డబ్బులు వచ్చిన తర్వాత జల్సాగా ఖర్చులు పెట్టి తర్వాత అప్పు తీర్దాములే అనుకునే రకం కాదు కదా. నువ్వు ఒకరి చేతిలో మోసపోయావు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. నాకు ఇలాంటివేవి కూడా అంతగా పట్టించుకోనమ్మా. నిజాయితీగా ధైర్యంగా ఉండే ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది. నా కూతురు కూడా నీకులాగే ధైర్యంగా ఇంతే ఉన్నతంగా పెరగాలని అనుకుంటున్నాను. ఇలా అందరూ మంచి ఆలోచిస్తూ అందరూ బాగుండాలని కోరుకునే గుణం నా కూతురికి రావాలి. నీకులాగే ధైర్యంగా ఉండాలి అంటూ ఇక సింగరాజు అంటూ ఉండగా, మీరు చాలా మంచివారు కదా సార్. తనకి ఖచ్చితంగా అన్నీ మీ బుద్ధులే వస్తాయిలేండి. మీకులాగే అందరి మంచి కోరుకుంటుంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడు అన్యాయం చేయడు అంటూ ఇక మీనా అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక చింతామణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను దానిని మోసం చేద్దాము అనుకుంటే నాకే జీవితం లేకుండా చేసింది. నాకు ఇంకెక్కడ డెకరేషన్ ఆర్డరే లేకుండా చేసింది. ఇంత పెద్ద ఆర్డర్ వస్తుంది అనుకుని ఎంతో మురిసిపోయి మోసపోయాను. ఆ మీనా నన్ను ఇంత మోసం చేస్తుందా అంటూ ఇక చింతామణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే ఎంతో సంతోషపడుతూ, ఆ చింతామణికి బుద్ధొచ్చేలా చేశావు. నువ్వు మోసపోయావని పాపం కొంతమంది పార్టీలు కూడా చేసుకున్నారు. అయ్యో పాపం, వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయి ఉంటాయి. ఎప్పటికీ నువ్వు వంటగదిలోనే శాశ్వతంగా ఉండిపోతావని అనుకున్న వాళ్ళు పాపం కడుపు ఉబ్బరం ఆగదేమో ఇప్పుడు అంటూ ఇక బాలు అనేసరికి ఆ మాటలకి ప్రభావతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. వీడికి ఎలా తెలుసు నేను
ఆ చింతామణితో మాట్లాడినట్టు ఇక మీనా జీవితం అయిపోయినట్టు ఎంతో సంతోషపడ్డాను. ఇలా జరిగిందేంటి? అయినా నేను ఇలా సంతోషపడుతున్నట్టు ఈ బాలుగాడికి ఎలా తెలిసింది? ఎందుకు నన్ను అలా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. పోనీలేరా, ఏదేమైనా మీనా సాధించింది కాబట్టి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే కామాక్షి ఇక రంగా ఇద్దరూ కూడా వస్తారు. రంగాన్ని చూసిన సత్యం అయితే రారా, ఏంటి పెళ్లి హడావుడి మొదలైందా అంటూ అడుగుతూ ఉండగా, అవునరా పెళ్లి హడావుడి మొదలైంది. మీ కుటుంబం మొత్తం వచ్చి సహాయం చేస్తే నాకు కొంచెం తేలికగా ఉంటుంది అంటూ రంగా అనగానే, అయ్యో అదేం మాట, మేము లేకుండానా? మేము ఖచ్చితంగా సహాయం చేస్తాము, నువ్వేమీ టెన్షన్ పడక్కర్లేదు, మేమందరం కలిసి అన్ని విధాలుగా నీకు తోడుగా ఉంటాము అంటూ సత్యమనంగానే, అదే ధైర్యంతో పెళ్ళి ఇక్కడ పెట్టుకున్నాన్రా. నా తమ్ముడికి నచ్చ చెప్పి నా చేతుల మీదుగా దాని పెళ్లి జరిపించాలని కోరుకుంటున్నాను. అందుకనే ఎలాగో మీ సహాయం అందుతుంది కాబట్టి ఇంత ధైర్యంగా ఇక్కడ పెట్టుకున్నాను అంటూ రంగా అనంగానే, ఖచ్చితంగా బాలు మీనా ఇద్దరూ కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు, మిగతా వాళ్ళు కూడా మిగతా పనులన్నీ చూసుకుంటారు అంటూ ఇక సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడిక కామాక్షి కూడా, వదిన నువ్వు కూడా నాకు సహాయంగా ఉండాలి, అంతేకాని బ్యూటీ పార్లర్ అది ఇది అంటూ టైం వేస్ట్ చేస్తూ నా పక్కన లేకుండా వెళ్ళిపోతే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ కామాక్షి అంటూ ఉంటుంది. ఏంటి బ్యూటీ పార్లర్ గురించి నువ్వే చెప్పాలి మరి, పెళ్లి కూతురు కన్నా ముందు నువ్వే రెడీ అయి కూర్చుంటావు, ఇక నీ పక్కన ఉండాలి బ్యూటీ పార్లర్లు అంటూ నన్నే అంటున్నావా అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగా, సరిపోయారు ఇద్దరే కదా అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. సరేలేరా, మీరు మాత్రం ఖచ్చితంగా ముందే రావాలి అంటూ ఇక రంగా అయితే చెప్పి వెళ్తాడు. అప్పుడు ఇక సత్యమైతే, బాలు మీనా ఈ బాధ్యత మీకే అప్పగిస్తున్నాను, మీరైతేనే అన్ని విషయాల్లో సక్రమంగా చూస్తారు, ఏది కావాలన్నా దగ్గరుండి చూసుకుంటారు, ఆ ధైర్యంతోనే మీకు అప్పగిస్తున్నాను అంటూ ఇక అనంగానే, అప్పుడిక బాలు మీనా ఇద్దరూ కూడా తప్పకుండా పెళ్లి బాధ్యత మేమే తీసుకుంటాము, ఖచ్చితంగా అన్నీ కూడా మేమే దగ్గరుండి చేస్తాము అంటూ బాలు మీనా ఇద్దరూ కూడా చెప్పడంతో ఇక సత్యం కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక బాలు మీనా ఇద్దరూ కూడా బయటకైతే పని మీద వెళ్ళంగానే అక్కడే చింతామణి అయితే కనిపిస్తుంది. ఏంటి గర్వంతో ఎర్రవేగుతున్నావా అంటూ చింతామణి అనంగానే, ఏంటి నా భార్యని మోసం చేసి నువ్వు పై స్థాయికి వెళ్ళిపోదామని చూస్తే నా భార్య ఊరుకునే వదిలేస్తుంది అనుకున్నావా? నా భార్య వంటింట్లో వంటలు చేయడమే కాదు, నీలాంటి మోసం చేసే వాళ్ళ తోకలు కట్ చేయడం కూడా వచ్చు. ఆ ధైర్యంతోనే నా భార్య ఈ బిజినెస్ చేస్తాను అన్నా ఒప్పుకున్నాను. నా మీనా గురించి తెలుసు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇలా తోక జాడిస్తూ ఉంటే ఇప్పుడు కట్ చేసి మాత్రమే వదిలేసింది, తర్వాత ఇక నీకు మొత్తం లైఫే లేకుండా చేస్తుంది, అది గుర్తుపెట్టుకో అంటూ బాలు అనంగానే, ఏంటి నీ భార్య ఏదో గొప్ప విజయం సాధించేసింది అనుకుంటున్నావా? ఖచ్చితంగా నా చేతిలో చిత్తులా ఓడిపోవడం ఖాయం, ఇది ఎలాగో తప్పించుకుంది, ఇంకొకసారి ఏదో రకంగా ఏదో రూపంలో దెబ్బ కొట్టి తీరుతాను, ఈ చింతామణి జీవితం మీదే దెబ్బ కొట్టాలని చూసిన ఈ మీనాని వదిలిపెట్టేదే లేదు అంటూ అనంగానే అప్పుడే బాలు అయితే చింతామణికి వార్నింగ్ ఇస్తాడు. చూడు, ఇంకొకసారి గనక నా మీనా దగ్గరికి వచ్చి ఇలా వార్నింగ్ ఇవ్వాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు చేసింది తప్పు, నా భార్య ఎప్పుడూ నిజాయితీగానే చేస్తుంది, ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ ఆశించదు, నువ్వు ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉంటావు, నీ కష్టం ఏమీ లేకపోయినా డబ్బులు మాత్రం నువ్వే తీసుకోవాలని ఆశిస్తూ ఉంటావు, నీలాంటి దానికి ఎలా కలిసి వస్తుంది అనుకున్నావు? ఆ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, ఖచ్చితంగా నీకు శిక్ష పడేలా చేస్తాడు అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక కోపంగా చింతామణి అయితే అది చూసుకుందాము, ఎవరు ఈసారి బలవుతారో అది చూస్తాను అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక మీనా అయితే, ఈ చింతామణి రోజు రోజుకి మితిమీరిపోతుంది,
దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అంటూ అనంగానే, నువ్వేమీ కంగారు పడకు మీనా, ఖచ్చితంగా ఈ చింతామణికి ఏదో ఒకరోజు బుద్ధొచ్చేలా చెయ్యొచ్చు అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరొక వైపు సుందరి పెళ్లి పనులైతే అన్నీ మొదలు పెడతారు. ఇక పెళ్లికి సంబంధించినవన్నీ కూడా బాలు మీనా ఇద్దరూ కూడా దగ్గరుండి అయితే చూసుకుంటారు. ఇక సుందరిని పెళ్లి కూతుర్ని చేయడానికి సత్యం, ప్రభావతి అందరూ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక పెళ్లి కూతురికి సంబంధించి లాంఛనాలన్నీ ఇవ్వడానికి మాణిక్యం కూడా బయలుదేరుతాడు. ఇంతలో మీనా, సత్యం, బాలు అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా అది చూసుకోకుండా మాణిక్యం అయితే పెళ్లి కూతురికి సంబంధించిన లాంఛనాలన్నీ తీసుకుని లోపలికి అయితే వస్తాడు. ఇక వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మాణిక్యం అయితే. అప్పుడే ఇక మాణిక్యాన్ని అయితే పరిచయం చేస్తాడు రంగా. అతనేరా పెళ్లి కొడుకు మేనమామ, ఇతనే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అంతేకాదు మనం పెట్టవలసినవన్నీ లాంఛనాలు కూడా ఇతనే పెళ్లి కూతురికి దగ్గరుండి పెడుతున్నాడు. ఎలాగో పెళ్లి కూతురు నా మేనల్లుడు భార్య కదా, తనకి కావలసినవన్నీ నేను చూసుకుంటాను. నా అల్లుడికి కాబోయే భార్య అంటే నాకు కూతురు లెక్క కదా, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తనని నా కన్న కూతురు అనుకుని తనకి పెట్టవలసిన లాంఛనాలన్నీ నేనే చూసుకుంటాను అంటూ చెప్పాడ్రా, చాలా గొప్పవాడు అంటూ ఇక రంగా అయితే చెప్తూ ఉండగా, ఏంటి పెళ్లి కొడుకు మేనమామ, ఏంటి మాణిక్యం నువ్వు పెళ్లి కొడుకు మేనమామ, మటన్ మాణిక్యమా నీ పేరు అంటూ అనంగానే అప్పుడే ఇక ప్రభావతి అలా అడిగేసరికి కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, అదేంటొదినా మటన మాణిక్యం, నువ్వు పెళ్లి కొడుకు మేనమామ అంటూ అడుగుతున్నావు, ఇతన్ని ఎప్పుడైనా చూసావా అంటూ అనంగానే, ఇతనే కదా రోహిణి మేనమామగా మా ఇంటికి వచ్చింది, మీరు రోహిణి మేనమామ కదా, మరి ఇటువైపు కూడా మీకు చుట్టాలున్నారా, అయినా మీది మటన్ షాపు అని అంటున్నారేంటి, మీరు ఫారెన్లో కదా ఉండేది, ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మాణిక్యానికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి మేకమామ, నీది నిజంగానే మటన్ షాపా, నిన్ను మేకమామ అన్నందుకో నిజంగానే నీకు ఆ పేరు సెట్ అయిందే, నువ్వు మటన్ షాపు మాణిక్యానివా, మరి ఇన్ని రోజులు పార్లలమ్మ మేనమామగా ఎలా నాటకం ఆడావు అంటూ బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం అయితే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక అడ్డంగా అయితే దొరికిపోతాడు. అప్పుడే ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది, నిజం చెప్పు, ఎందుకు మా దగ్గర అబద్ధం చెప్పావు అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడే రంగా కూడా అడుగుతూ ఉంటాడు, ఏంటంటే ఇదంతా, మీరు నమ్మక ద్రోహం చేసే మనసులా, మీరు చాలా మంచివాళ్ళని నేను మా అమ్మాయిని మీ మేనల్లుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాను, ఇప్పుడు వీళ్ళు చెప్పేది చూస్తూ ఉంటే మీరు పెద్ద మోసగాళ్ళలా కనిపిస్తున్నారే, అసలు మీరు నిజంగానే మంచివాళ్ళ, ఇలాంటి కుటుంబం అని తెలిస్తే నా కూతుర్ని ఎలా మీ ఇంటికి పంపిస్తాను, ఈ పెళ్ళి జరగదు అంటూ రంగా అనేసరికి, అయ్యో అంత మాట మాత్రం అనకండి, నేను చేసింది తప్పే, కానీ నా మేనల్లుడు ఎలాంటి తప్పు చెయ్యలేదు, వాడు చాలా మంచివాడు, నేను చేసిన తప్పుకి వాడికి శిక్ష వేయకండి, అది నా కారణంగా వాడికి శిక్ష పడితే నేను సహించలేను, చిన్నప్పటి నుంచి వాడిని ప్రాణంగా పెంచుకున్నాను, అలాంటి వాడి జీవితం సంతోషంగా ఉండాలి, తాను ప్రేమించిన అమ్మాయి తనకి దూరం అయితే వాడు తట్టుకోలేడు, అది ఈ మేనమామ కారణంగా వాడి జీవితం నాశనమైపోయింది అంటే వాడు అస్సలు సహించలేడు, దయచేసి నన్ను క్షమించండి, మీరు అనుకుంటున్నట్టు నేనేమీ మోసగాడిని కాదు, నేను మోసం చెయ్యలేదు, కేవలం ఆ రోహిణి గారు వచ్చి నన్ను బ్రతిమిలాడి మేనమామగా నటించమన్నారు, తప్పనిసరి పరిస్థితిలో నేను వచ్చి నటించాను తప్ప నాకు ఎలాంటి మోసం తెలీదు, ఎలాంటి ద్రోహం తెలీదు, నాకు ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి ఇప్పిస్తాను అన్నారు కాబట్టి ఆశతోనే నేను ఇలా నటించాను, నీ నటన చూసే నీకు సినిమాలో అవకాశం వచ్చేలా చేస్తాను అన్నారు కాబట్టి అంతగా మీ ముందు జీవించాను,
తర్వాత ఇక ఆవిడ బ్రతిమలాడుతూ అడుగుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఒక ఆడకూతురు ఆపదలో ఉందని వచ్చి నటించాను తప్ప దీంట్లో నా స్వార్థం ఏమీ లేదు అంటూ మాణిక్యం అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక నిజం బయటపడేసరికి ప్రభావతి కుప్పకూలిపోతుంది. మరి తన తల్లి తండ్రి ఎవరు, అసలు నీకు ఏ నిజం తెలుసో నిజంగా చెప్పు అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడే మాణిక్యం అయితే నిజం చెప్పేస్తాడు. తన తల్లి తండ్రి అంటూ తండ్రి అయితే లేడు నిజంగానే, కానీ తల్లి అయితే ఉంది. తను ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటుంది. తనకి కొడుకు కూడా ఉన్నాడు. తన పేరు చింటూ అంటూ ఇక మాణిక్యం అయితే నిజం చెప్పేసరికి ఇక ఆ నిజం కూడా బయటపడేసరికి ప్రభావతి అయితే ఇక కుప్ప కూలిపోయి అసలు రోహిణి ఇంత మోసగత్తా అంటూ ఇక ఒక్కసారిగా ఏమీ మాట్లాడలేక మౌన పరిస్థితికి అయితే వచ్చేస్తుంది. అది చూసిన బాలు అయితే ఏంటమ్మా డబ్బమ్మా, నీ పెద్ద కోడలు ధనవంతురాలు ఆస్తివంతురాలు అంటూ నా భార్యని ఎన్నో మాటలంటూ ఎంతగానో బాధ పెట్టావు కదా, ఇప్పుడు చెప్పు నీ పెద్ద కోడలు ధనవంతురాలు కాదో మోసగత్తే అందరినీ ఎంత మోసం చేసిందో చూసావు కదా అంటూ ఇక బాలు అయితే అంటూ ఉండగా ప్రభావతికి అయితే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. అప్పుడే మనోజ్కి అయితే జరిగింది మొత్తం ప్రభావతి అయితే చెప్పి, అలాంటి మోసగత్తే నీ జీవితంలోనే ఉండడానికి వీల్లేదురా, దాన్ని దూరంగా పంపించే, అది మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. నువ్వేమంటావు? ఇంత మోసం చేసిన దాన్ని ఇంకా నీ భార్యగానే అంగీకరిస్తానంటావా, లేకపోతే దానిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తావా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నువ్వేం చేయమంటే అదే చేస్తానమ్మా. నన్ను రోహిణి ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. ఇంత మోసం చేసినప్పుడు నేను మాత్రం రోహిణితో ఎలా కలిసి ఉంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లో తనతో కలిసి ఉండలేను అంటూ మనోజ్ కూడా చెప్పేస్తాడు. అప్పుడే ప్రభావతి అయితే నిర్ణయించుకుంటుంది, నువ్వు నా మాటే వింటాను అంటున్నావు కాబట్టి చెప్తున్నాను, తనకి నువ్వు డైవర్స్ పేపర్స్ ఇవ్వాలి, తనకి దూరంగా వెళ్ళిపోమని చెప్పాలి. ఆ మోసగత్తెని అసలు నేను సహించలేకపోతున్నాను. నేను తనని మెడపట్టుకు బయటికి గెంటేసరా, నువ్వు అడ్డుపడడానికి వీల్లేదు అంటూ ఇక ప్రభావతి అయితే కోపంగా ఇంటికైతే వెళ్తుంది. అప్పుడిక అందరూ కూడా ఇంటికైతే వెళ్తారు. ఇంతలో ఇక రోహిణి అయితే పార్లర్ నుంచి ఇంటికైతే వస్తుంది. అప్పుడే రోహిణి రాగానే ఇక ప్రభావతి అయితే రోహిణి చెంపైతే పగలగొట్టి, ఇంత మోసం చేస్తావా, మమ్మల్ని ఇంత నైవంచన చేస్తావా, నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నావు, నీకు ముందే పెళ్ళయ్యుండి కూడా ఇంత నటిస్తావా, నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అయ్యో నన్ను క్షమించండి, నేను కావాలని మోసం చేయలేదు. మనోజ్ అంటే నాకు ప్రాణం. మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానో అన్నీ కూడా అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పు, నేను నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే డైవర్స్ పేపర్స్ తీసి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదో, నీకు నాకు మధ్య ఎలాంటి బంధం కూడా లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు చేసిన మోసాన్ని నేను మర్చిపోలేను, నువ్వు పెళ్ళికి ముందే ఇదంతా చెప్పుంటే అప్పుడు ఏదోటి ఆలోచించేవాణ్ణి, కానీ ఇవన్నీ నీ వెనకాల పెట్టుకొని ధనవంతురాల్ని అంటూ ఇంట్లో అడుగుపెట్టి నీకొక కొడుకుండి నీకు పెళ్ళయ్యుండి ఇవేవి చెప్పకుండా నన్ను మోసం చేశావు కాబట్టి నిన్ను క్షమించలేను, నువ్వంటే అసలు నాకు ఇష్టం లేదు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ మనోజ్ అయితే డైవర్స్ పేపర్స్ రోహిణి చేతిలో పెట్టి షాక్ ఇస్తాడు. మనోజ్, ఏంటి మనోజ్ ఇదంతా, నిన్ను నేను ఎంత ప్రాణంగా ప్రేమించాను, నీకు ఆపదొచ్చినప్పుడల్లా నేను ఆదుకున్నాను, నీకు డబ్బులు అవసరమైనప్పుడల్లా నేను బయట అప్పో సప్పో చేసి నీకు ఇస్తూనే ఉన్నాను, అంతగా చేసిన నన్ను వెళ్ళిపోమనడానికి నీకు మనసు ఎలా వచ్చింది, ఎందుకింత కఠినంగా తయారయ్యావో, ఒక్కసారి నా మాట విను అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే ఏంటై వినేది,
నీలాంటి మోసగతిని ఇంకా ఇంట్లో ఉండనిస్తాను అనుకున్నావా? ముందు బయటికి పదవే అంటూ రోహిణిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది ప్రభావతి. అప్పుడే ఇక అదంతా చూసిన మీనా అయితే, అయ్యో క్షమించండి అత్తయ్య గారు, తను తప్పు చేసి ఉండొచ్చు, కానీ మీరు ఇప్పుడు ఉన్నట్టుండి బయటికి గెంటేస్తే ఎలా అంటూ మీనా అడ్డుపడుతూ ఉండంగా అప్పుడే బాలు అయితే మీనాని ఆపుతాడు. చూడు మీనా, తను మన విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ ఎంత మోసం చేసిందో నీకు తెలుసు. అలాంటి తనని క్షమిస్తే ఇంకెప్పటికీ తను మారదు. ఇలాంటి మోసం చేసే వాళ్ళని క్షమించవలసిన అవసరం లేదు, నువ్వు అడ్డుకోవలసిన అవసరం కూడా లేదు అంటూ బాలు అయితే మీనాని ఆపేస్తాడు. ఇక మనోజ్ అయితే రోహిణికి చెప్తాడు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకెప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు అంటూ షాక్ ఇస్తాడు మనోజ్ అయితే. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.